ఏంటి మేడం గారు, హేమాని చూసి తెగ స్మైల్ ఇస్తున్నారు? అమ్మాయి తల్లి కాబోతుందంటే మొహంలో ఆ కలే వేరుగా ఉంటుంది కదా. చూడు, హేమ మొహం ఎంతలా వెలిగిపోతుందో. అక్కడేమో గాని నీ మొహం వెలిగిపోతుంది. ఇప్పుడే ఇలా ఉంటే నీ పొట్టలో ఒక చిన్న కేదారో చిన్న జగదాత్రో ఉంటే అప్పుడు ఇంకెంత వెలిగిపోతుందో. ఏంటలా చూస్తున్నావు? నీ మొహంలో ఆ వెలుగుని చూడాలనుకుంటున్నాను. ఏం అవసరం లేదు. అరే, ఒక భర్తగా భార్య సంతోషాన్ని చూడాలనుకోవడం తప్ప? తప్పేం కాదు, నీతో మాట్లాడుతున్నాను కదా. నాది తప్పు. ఒకసారి నీ మొహంలో కళ మన ఇద్దరి కళ కూడా కళ్ళ ముందుకు వస్తుందేమో. ఒకసారి ఆలోచించొచ్చు కదా. నువ్విప్పుడు ఇది మాట్లాడడానికి కిచెన్ వరకు వచ్చావా? అంటే మరి ఇది మాట్లాడడానికే కాదు, జస్ట్ అలా నా మనసులో ఉన్న ఆలోచనని నీ మనసు అర్థం చేసుకుంటుందేమోనని వచ్చా. నా మనసు ప్రస్తుతానికి నా భర్తని ప్రేమిస్తూ బిజీగా ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా, అప్పుడొచ్చి చెప్పు, వింటుంది. దాత్రి దాత్రి దుర్మార్గురాలా. తీసుకో. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అండి. ఇలా ఇవ్వు. ఏమో రెస్ట్ తీసుకునే టైం అయిందండి, ఇక మేము ఇంటికి బయలుదేరుతాం. అప్పుడేనా? ఇప్పుడే కదా వచ్చారు, కాసేపు కూర్చొనివ్వండి. అస్సలు ఒప్పుకోడక్క. టైం టేబుల్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఇక మేం బయలుదేరుతాం. మీరందరూ ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటికి రండి. సరే. ఒక్క నిమిషం హేమ. తీసుకో. తీసుకో హేమా. తీసుకో. ఇది పట్టుకోండి. అయ్యో వద్దు. గాడ్ బ్లెస్ యూ. అయ్యో లేమ్మా, సంతోషంగా ఉండు. ఆగవే ఆగవే ఆగవే. ఏం చేస్తున్నావు? జగదాత్రి అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు డెలివరీ సరిగ్గా జరిగి పండంటి బిడ్డ పుట్టాలని లేదా? ఉంది. దానికి అక్క కాళ్ళకి దండం పెట్టడానికి ఏంటి సంబంధం? ఒసి పిచ్చి మొద్దు. పెళ్ళై ఇన్నేళ్ళవుతున్నా వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు. అసలు పుడతారో లేదో కూడా తెలీదు. అలాంటి దీని కాళ్ళకి మొక్కుతానంటున్నావు? ఖచ్చితంగా దీనికో దీని మొగుడికో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకే ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇలాంటి వాళ్ళని కలిశాక నువ్వు చేయాల్సింది కాళ్ళకి దండం పెట్టడం, ఆశీర్వాదం తీసుకోవడం లాంటివి కాదు. ఇంటికెళ్ళి దిష్టి తీయించుకోండి. పాపమే, అక్క గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పాపం అక్కది మంచి మనసే. అది అక్క కాదే, నక్క. తెలివైన నక్క. అందుకే మనసంతా విషం ఉన్నా పైకి మాత్రం మంచితనంగా ఉంటుంది. అవునమ్మి, నిష్క చెప్తా ఉండేది నీ మంచి కోసమే.
ఇలాంటి వాళ్ళ దిష్టి నీకు తగలడం అంత మంచిది కాదమ్మి. టైం అవుతుంది కదా మీకు, పదండి వెళ్దాం. వెళ్ళొస్తాను అంకుల్. హ్మ్. బాయ్ అక్క. సరే దా. పాండి పాండి. పెళ్ళై ఇన్నేళ్ళైనా వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు. అసలు పుడతారో లేదో కూడా తెలీదు. దాత్రి, కూర్చో. బాయ్ బాయ్ రిషి. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మీ. టైం చూసి ఆ జగదాత్రికి భలే ఇచ్చి పడేసుండావమ్మీ. నువ్వు మాట్లాడిన మాటలకి నోట్లోంచి మాటే రాలేదనుకో ఆ మొగుడు పెండ్లాలకి. లేకపోతే నాతోనే పెట్టుకుంటారా అత్తయ్య? మినిమం 3 రోజులు మొహం ముచ్చుకొని కూర్చుంటుంది. పదండి అత్తయ్య. పద. ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? అయ్యో, ఏం చేస్తా ఉండవమ్మి? ఇప్పుడు నిశిక ఏం చేసి ఉండదని ఆమెను కొట్టుండవు? అంతా చూసి జగదాత్రిని అన్న మాటలు విన్నాక కూడా ఇంకా ఏం చేసిందని అడగడానికి నీకు సిగ్గుగా లేదు? పరాయి వాళ్ల ముందు సొంత అక్క గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకు మనసెలా వచ్చింది నిషిక? నేను నీచంగా ఎక్కడ మాట్లాడాను వదినా? ఉన్నది కదా మాట్లాడాను. ఏ యువరాజ్, నేనేమైనా లేనిది కాని కల్పించి మరీ చెప్పానా? ఏం జగదాత్రి అలా నిలబడ్డా? చెప్పవే. ప్లీజ్ వదిలేండి వదినా. జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. తప్పెవరిదైనా ఉంది అంటే అది నాది. కరెక్టే జగదాత్రి, తప్పంతా నీదే. నిషిక మాట్లాడిన మాటలకి నీ కోపాన్ని ఆపుకోవడం తప్పే. తన ఫ్రెండ్ ముందు తను చిన్నబుచ్చుకోకూడదని ఆలోచించి నువ్వు ఆగిపోవడం తప్పే. నేను చేసిన పని నువ్వు చేయకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఇవన్నీ నువ్వు చేసిన తప్పులే.